రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో కోళ్ల పందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫామ్ హౌస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి చెందినదిగా గుర్తించారు. శ్రీనివాసరెడ్డి నుంచి లీజుకు తీసుకున్న శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ అక్కడ భారీ సెటప్ తో కోడి పందాలు నిర్వహించాడు. శివకుమార్ పై గతంలో 2 గేమింగ్ యాక్ట్ కేసులున్నాయి. సంక్రాంతి పండుగ రోజు కోట్ల రూపాయల కోళ్ల పందాలు ఏర్పాటు చేయడంతో పాటు భీమవరంలో క్యాసినో ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. అయితే సంక్రాంతి పండుగ రోజు మిగిలిపోయిన కోళ్లను తీసుకొచ్చి మోయినాబాద్ లో పందెం ఏర్పాటు చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లిన మోయినాబాద్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో కోళ్ల పందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫామ్ హౌస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి చెందినదిగా గుర్తించారు. శ్రీనివాసరెడ్డి నుంచి లీజుకు తీసుకున్న శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ అక్కడ భారీ సెటప్ తో కోడి పందాలు నిర్వహించాడు. ఈ ఆర్గనైజర్ శివకుమార్ అని చెప్పి ఇతను గోదావరి జిల్లా భూపతిరాజు శివకుమార్ వర్మ అని, అతన్ని అక్కడ గబ్బర్ సింగ్ అని అంటారు. అతను ఆ ఏరియాలో ఆర్గనైజ్ చేస్తుంటాడు ఈ బెట్టింగ్స్ ఇవన్నీ. బట్ ఇక్కడ మన దగ్గర ఒక ఫామ్ హౌస్ లీజ్ తీసుకోవటం, దాంట్లో ఇది 3వసారి ఈ కోళ్ల పందాలు జరిగాయి. 3వసారి జరిగినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్తో వాళ్ళని అందరినీ అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ చెప్తున్నారు, ఎట్టి పరిస్థితులలో ఫామ్ హౌస్ ఓనర్స్ కూడా జాగ్రత్తలు తీసుకోవాలా, ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇవ్వటం లేదు, ఏం చేస్తున్నారు, వాళ్ళు అక్కడ ఏమి యాక్టివిటీ ఉంటుందనేది, లీజ్కి ఇచ్చాం నాకు సంబంధం లేదనేది లేదు. ఇప్పుడు గేమింగ్ యాక్ట్లో కూడా ఒక సెక్షన్ ప్రకారం మనకి సెక్షన్ 3 ఏం చెప్తుందంటే, నీకు నాలెడ్జ్లో ఉండి కనుక అది లీజ్కి ఇస్తే సేమ్ సెక్షన్ కింద అతను కూడా శిక్షార్హుడే. ఇప్పుడు మేము రెవెన్యూ అథారిటీస్కి రాసాము అది ఎవరిది అని. ఆ కన్సర్న్డ్ ఫామ్ హౌస్ ఓనర్ కూడా ఈ కేసులో నిందితుడిగానే చేర్చబడ్డారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో కోళ్ల పందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఇప్పటికే ఫామ్ హౌస్ లో జరిగినటువంటి కోడి పందాలు కావచ్చు, మరోవైపు అక్కడ క్యాసినో నిర్వహణ జరిగింది. దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం రావడంతో ఫామ్ హౌస్ పైన రైడ్ చేశారు. రైడ్ చేసినటువంటి సమయంలో దాదాపు 64 మందిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ వ్యవహారంలో ఫామ్ హౌస్ ఓనర్ గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి కూడా కొద్ది నిమిషాల క్రితమే మోయినాబాద్ పోలీసులు అయితే మాత్రం నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, అతని ఇంటి వద్ద ఉన్నాము. పోలీసులు కూడా ప్రస్తుతం అయితే ఇంకా లోపలే ఉన్నారు. జరిగినటువంటి సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే పోచంపల్లికి కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం పోలీసులు అయితే మాత్రం ఈ వ్యవహారంలో తన ఫామ్ హౌస్లో ఒకవేళ లీజుకి తీసుకొని ఈ గేమింగ్స్ కావచ్చు, తర్వాత కోడి పందాలు ఇవన్నీ నిర్వహించినప్పటికీ కూడా ఫామ్ హౌస్ యజమానిని కూడా నిందితుడిగా చేరుస్తామనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. కానీ ఫామ్ హౌస్ ప్రధాన సూత్రధారుడిగా ఉన్నటువంటి శివకుమార్ అలియాస్ గబ్బర్ సింగ్ ఇతనే కీలక సూత్రధారి. ఇతని ఆధ్వర్యంలోనే అక్కడ మొత్తం కూడా ఫామ్ హౌస్ లో ఈ కోడి పందాలు కావచ్చు, తర్వాత క్యాసినో నిర్వహించారనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. ఇతనితో పాటు సుమన్ అనేటువంటి వ్యక్తి కూడా చాలా మంది పొలిటికల్ లీడర్లతోటి ఫోటోలు దిగడం, ఆ ఫోటోలను వాట్సాప్ డీపీలు కావచ్చు, మరోవైపు స్టేటస్లు పెట్టుకొని వారికి మాకు అత్యంత సన్నిహితులు అని చెప్పి వాళ్ళ చాలా మందిని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి డీపీని కూడా పెట్టి చాలా మందిని నమ్మించేటువంటి ప్రయత్నం చేశాడు.
మరోవైపు ఏపీలోని టీడీపీకి సంబంధించినటువంటి నేతలు, టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి ఫోటోలు దిగి వాటి ద్వారా చాలా మందిని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేశాడనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించారు. ప్రస్తుతం పోచంపల్లికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లోనే ఇదంతా కూడా క్యాసినో కావచ్చు, కోడి పందాలు కూడా నిర్వహించారు కాబట్టి అందులో భాగంగానే పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని కూడా ప్రస్తుతం పోలీసులు నిందితుడిగా చేర్చినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. ప్రస్తుతం గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం అతన్ని నిందితుడిగా చేరుస్తున్నట్లు కొద్ది నిమిషాల క్రితమే డీసీపీ కూడా చింతమనేని ప్రభాకర్ కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఈ అంశానికి సంబంధించి వివరాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. మరోవైపు గేమింగ్ సెక్షన్ 3 ప్రకారం నిందితుడిగా చేర్చారు, అతనికి నోటీస్ ఇచ్చారు కాబట్టి నోటీస్కు రిప్లై ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు శివకుమార్, ఈ కేసులో సుమన్ అనేటువంటి వ్యక్తి ఏపీలో సంక్రాంతి సందర్భంగా వాళ్ళు కోడి పందాలు నిర్వహించడం జరిగింది. ఆ కోడి పందాల్లో మిగిలిపోయినటువంటి కోళ్లను తీసుకొచ్చి హైదరాబాద్లోని పోచంపల్లి ఫామ్ హౌస్లో కూడా కోడి పందాల నిర్వహణ, మరోవైపు క్యాసినో నిర్వహించినట్లు ఇప్పటికే పోలీసుల విచారణలో కూడా స్పష్టమైనటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి వీరిద్దరు ఇచ్చినటువంటి సమాచారంతో ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది. మరోవైపు ఫామ్ హౌస్ ఎవరిది అనేటువంటి అంశానికి సంబంధించి రెవెన్యూ అధికారులు కూడా పోలీసులు ఒక లేఖ రాయడం జరిగింది. రెవెన్యూ అధికారుల నుండి కొంత సమాచారం రావడంతో అది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ గా గుర్తించి ప్రస్తుతం మొయినాబాద్ పోలీసులు అయితే మాత్రం పోచంపల్లి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు కూడా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులో ఎవరు అంటే ఈ నిర్వహణకు సంబంధించి మీకేమైనా సమాచారం ఉందా, లీజ్కి ఇచ్చేటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా కొన్ని నామ్స్ పాటించాల్సి ఉంటుంది, వాళ్ళు ఏ పర్పస్లో లీజ్కి తీసుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళు లీజ్ అగ్రిమెంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ లీజ్ అగ్రిమెంట్లో ఏం మెన్షన్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా తను రిప్లై ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎమ్మెల్సీ పోచంపల్లి అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, కేవలం అక్కడ నివాసం ఉండడం కోసం వాళ్ళు లీజుకి తీసుకున్నప్పటికీ కూడా అక్కడ అసాంఘిక కార్యకలాపాలు కానీ లేదా కోడి పందాలు, గేమింగ్ సంబంధించి ఈ యొక్క క్యాసినోకి సంబంధించి కూడా ఆడిస్తారనేటువంటి సమాచారం తనకు తెలియదు. శివకుమార్ అనేటువంటి వ్యక్తికి తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి అంశాన్ని ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం ఒకవేళ అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా లేదా అక్కడ ఈ యొక్క గేమింగ్ చట్టం విరుద్ధంగా క్యాసినో ఆడించినా, కోడి పందాలు ఆడించినా ఖచ్చితంగా ఈ కేసులో యజమానిని కూడా నిందితుడిగా చేర్చేటువంటి అవకాశం ఉంటుంది. చట్టంలో ఆ ప్రొవిజన్ ఉంది కాబట్టి ప్రస్తుతం ఎమ్మెల్సీని కూడా నిందితుడిగా జాబితాలో చేర్చామనేటువంటి అంశాన్ని పోలీసులు చెప్తున్నటువంటి మాట. మరోవైపు ఇందులో సుమన్ అనేటువంటి వ్యక్తి చాలా కీలకంగా వ్యవహరించాడు. సుమన్ అనేటువంటి వ్యక్తి చాలా మంది పొలిటికల్ లీడర్లతోటి ఫోటోలు దిగి వారిని అంటే చాలా మందిని ఆకర్షించడం, వాళ్ళ ఫోటోలు చూపించి ఈ యొక్క ఏవైతే గేమ్స్కి సంబంధించి కావచ్చు, కోడి పందాలు కావచ్చు, మరోవైపు కెసినోకి సంబంధించి కూడా అతను ఈ ఈవెంట్లు నిర్వహించేవాడు అనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. కానీ అతను దిగినటువంటి ఫోటోలకు ప్రజాప్రతినిధులకు ఎలాంటి సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు. కేవలం అతను కార్యకర్తల ముసుగులో వచ్చి ప్రధానంగా కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలతోటి ఫోటోలు దిగాడనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. దీనికి పొలిటికల్కి ఎలాంటి లింక్ లేదనేటువంటి అంశాన్ని కూడా పోలీసులు అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే వీరందరూ కూడా తనకు తెలుసు అని ఒకవేళ మభ్య పెడితే చాలా మంది ఆకర్షితులవుతారు. మరోవైపు పోలీసులు కూడా చాలా సందర్భాల్లో ఈ ఫోటోలు చూపించి వాళ్ళని ఆ కేసుల నుంచి పడాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో కూడా చాలా సందర్భాల్లో ఫోటోలు దిగాడనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించినటువంటి సందర్భం. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోచంపల్లికి అయితే నోటీసులు ఇచ్చారు. అతను ఇచ్చినటువంటి రిప్లైని ఆధారంగా చేసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామనేది పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ.